రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ వివరాలను విడుదల చేసింది. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ 3% అధికంగా నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కలిపి 66.3% పోలింగ్ నమోదైంది. 2019లో 63% మాత్రమే నమోదైంది. తెలంగాణలో మొత్తం 3,32 లక్షల మంది ఓటర్లకు గాను 2,20 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1,12,07,452 మంది పోలింగ్ కు దూరంగా ఉన్నారు. ఎన్నికల సంఘం వెల్లడించిన లెక్కల ప్రకారం భువనగిరిలో అత్యధిక పోలింగ్ నమోదైంది. 77% పోలింగ్ భువనగిరిలో నమోదు కాగా హైదరాబాద్లో తక్కువ పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్లో 46% మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 51% పోలింగ్ నమోదైంది. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ స్థానాల్లో మెదక్ లోక్సభ స్థానం నర్సాపూర్ అసెంబ్లీ పరిధిలో అత్యధికంగా 84% ఓటింగ్ నమోదైంది. మలక్పేట్ అసెంబ్లీ పరిధిలో అతి తక్కువగా 42% పోలింగ్ నమోదైంది. ఓట్ల వారీగా చూస్తే మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో మొత్తం 3,85,149 ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా భద్రాచలం అసెంబ్లీ స్థానంలో 105,383 ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ నమోదైన ఈవీఎంలను 36 స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. జూన్ 4న 36 లెక్కింపు కేంద్రాల్లో వీటిని తెరుస్తారు.